హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మా అమ్మాయికి మలీదా లడ్డు చేస్తున్నాము. ఇదండి పిండి మాత్రం ఇలా పిసికి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో చపాతీ చేసుకుందాం. దీనికి కావాల్సినవి బెల్లం అండ్ కొంచెం నువ్వులు. ఫస్ట్ ఇవి ఇలా చేసుకోవాలి. చపాతీ చేసుకున్నప్పుడు చూద్దాం. ఇప్పుడు వీటిని చపాతీ చేసుకుందాం. సో ఇదండి చపాతీ అయిపోయింది కదా, ఇప్పుడు కాల్చుకుందాం. సో ఇదండి చపాతీ అయితే ఇలా కాల్చుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం బెల్లం తీసుకుంటాం. ఇదండి కొంచెం నువ్వులు వేయించి పెట్టుకున్నాను. నువ్వులు వేస్తే బాగుంటాయి మలీదా లడ్డూలో. సో ఇప్పుడు బెల్లం తీసుకుందాం. సో ఇదండి చపాతీ అయిపోయింది. ఇట్లా మరీ ఎక్కువ రోస్ట్ చేసేసుకోకూడదు, నార్మల్గా చేసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం తురుముకుందాం మనం. సో ఇదండి మలీదా లడ్డూకి అయితే ఫస్ట్ మనం చేసుకున్న చపాతీ అయితే ఇలా పీసెస్ అయితే చేయాలన్నమాట చిన్నగా. ఇదండి బెల్లం అయితే తురుముకున్నాము. మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి మీరు తురుముకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది ఇది, ఎందుకంటే బెల్లం వేస్తాం కాబట్టి మనము. బెల్లం బాగా పనిచేస్తుంది షుగర్ కన్నా కూడా. నువ్వులు బెల్లం సో బాగుంటుంది హెల్త్ వైజ్గా కూడా. రోజుకొక లడ్డు తిన్నా కూడా మంచిదండి హెల్త్కి. ఇలా సో ఇదండి ఇలా చిన్న పీసెస్ చేసేసుకోవాలి. సో ఇదండి ఇందులో అయితే నెయ్యి వేసుకుందాం మనము చపాతీలోనే. ఇదండి మా మమ్మీ చేస్తుంది. మళ్ళీ మా హాయ్ చెప్పు. ఇప్పుడు ఇందులో వేయించుకున్న నువ్వులు అయితే వేసుకుంటున్నాము అండ్ బెల్లం కూడా. బెల్లం అన్నది మీకు స్వీట్కి తగ్గట్టు మీరు ఎంత తింటే అంత. సో ఇది మొత్తం బాగా స్మాష్ చేసేసుకోవాలండి. చాలా చిన్నగా పీసెస్ అవి కనిపించకుండా చేసేయాలి. సో ఇదండి మొత్తం ఇలా నెయ్యి నువ్వులు బెల్లం ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇలా లడ్డు చేసుకోవాలమ్మా. చూపి ఇలా లడ్డు చేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. ఇలా చిన్న సైజు మీరు ఏ సైజ్ చేసుకొని తింటే ఆ సైజ్ చేసుకోండి. రోజుకొకటి తిన్నా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో బెల్లము నువ్వులు అండ్ నెయ్యి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి. ఇది ఒకసారి ఇలా రావా, బాగుంటుంది. సో ఇదండి అయిపోయినాయి. సర్వ్ చేసేసుకున్నాం. ఎక్కువ చేయలేదు, కొంచెం చేసా అంతే. గిరి బాగున్నాయి కదా. ఓయ్ గిరిబాబు వస్తున్నా, ఉండు బిడ్డ ఇప్పుడు. సో ఇదండి మలీదా లడ్డు అయితే అయిపోయింది. ఇందులో బెల్లము నువ్వులు అన్నీ వేస్ట్ చేసుకున్నాం. బెల్లం ఏంటంటే త్రోట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది మనకి, చాలా మంచిది హెల్త్కి కూడా. షుగర్ కన్నా బెల్లం చాలా మంచిదండి. అసలు చాలా మంది షుగర్ వేసుకుంటారు కానీ మేమైతే బెల్లం వేసుకొని చేసుకున్నాము. నా చెయ్యి వేడిగా కలిపితే ఎలా అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది నిజంగా. చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. మా అమ్మాయి తిని చూపిస్తాను మీకు. తీసుకొస్తాను ఒకటి. టింగ్ 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 టింగ్. ఇదండి మలీదా లడ్డు నేను టేస్ట్ చేస్తున్నాను. నేను చాలాసార్లు తిన్నాను, మా మమ్మీ బాగా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేయించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వీడియో తీయము, ఈసారి వీడియో తీసాము, అదే డిఫరెంట్. బాగుందా? థ్యాంక్ యూ. మీ నాన్నేమో సైలెంట్ కూర్చున్నాడు తినుకుంటా. బాగుంది. నెయ్యి అవన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుందండి. నువ్వులు వేయించుకున్నాయి అవన్నీ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. చాలామందికి తెలిసింది కానీ చేసుకోండి. హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది. త్రోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుంది బెల్లం వల్ల. నువ్వుల వల్ల కాల్షియం కదా నువ్వులు. ఓకే, మంచి హెల్త్ అయితే చాలా బాగుంటుంది. దీనివల్ల యూజ్ అయితే చాలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.